హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి షర్ట్ స్టిచ్చింగ్ అన్నమాట. సో బిగినర్స్ ఎవరు కూడా స్కిప్ చేస్తూ చూడకండి ప్లీజ్, ఎందుకంటే ఇందులో చాలా టిప్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అవుతాయి. సో యూజ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, మర్చిపోవద్దు. ఇలాగా హ్యాండ్స్ ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది 1 ఇంచ్ మార్జిన్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఇలాగా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా చివరి నుండి స్టిచ్ అనేది వేసేలా చూడండి. ఓకేనా. ఇలాగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టిచ్ అనేది నీట్గా రావాలండి. మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ పేపర్ మార్కింగ్ తర్వాతనే మీరు క్లాత్ పైన మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇలాగా ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి. మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే మార్కింగ్ చేసుకోవద్దు, లేదంటే డైరెక్ట్ వేసేయండి. ఓకేనా, మీ వీల్ని బట్టి. అలాగే ఇలాగా నేను షోల్డర్స్ రెండు కూడా విడివిడిగా జాయింట్ చేసుకోకుండా ఇలాగా జాయింట్ పెట్టేసి జాయింట్ చేసేసుకుంటున్నాను, స్టిచ్ మధ్యలో కట్ చేయకుండా. మీకు ఒకవేళ అలా వేయొస్తే వేయండి, లేదు అనుకుంటే డైరెక్ట్గా కట్ చేసి స్టిచ్ విడివిడిగా వేయండి. ఓకేనా. జాయింట్స్ అనేవి ఇలాగా 1/2 ఇంచ్ మెజర్లో లేదంటే 1/2 ఇంచ్ మెజర్లో వేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ని ఇలాగా మీరు నీట్గా టర్న్ చేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఇలాగా 1 ఇంచ్ మార్జిన్కి ఇలాగ ఫోల్డ్ చేసేసుకోండి. రెండు కూడా మనం ఎక్కడైతే ఇక్కడ డబ్బా షేప్ తీసుకున్నాం కదా గ్లాస్ షేప్లో, అక్కడి నుండి మాత్రమే మనకి కాలర్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇలాగా కాలర్ని మొత్తంగా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇవ్వండి. ఇలాగా ఇక్కడ వీ షేప్ లాగా రావాలండి. కరెక్ట్గా మనం ఎక్కడైతే మిడిల్లో ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ మాత్రం కరెక్ట్గా వీ షేప్ లాగా ఇలా రావాలి. ఓకేనా. సో ఇలాగా ఫోల్డింగ్ అనేది నీట్గా ముందే పెట్టేసుకోండి. ఇక్కడ చిన్న టిప్ అండి, మనం ఇలాగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా స్ట్రెయిట్గా సమానంగా పెట్టకండి క్లాత్ని. ఓకేనా. అలా రాదు, ఇలాగ సమానంగా పెట్టుకుంటే రాదండి. చివర్లో ఇలాగా మినిమం క్రాస్గా ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా క్రాస్గా ఉంటేనే మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది నీట్గా. సో ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉక్కు పట్టి, కాజా పట్టి ఏమి ఉండవండి వీళ్ళకి షర్ట్స్కి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలాగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేయండి. ఇంకో హ్యాండ్తో ఇలా గ్రిప్ అనేది పట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఈ డబ్బా షేప్ అనేది కట్ అయిందో అక్కడి నుండి మాత్రమే మీరు ఈ కాలర్ అనేది జాయింట్ అనేది చేయాల్సి వస్తుంది. ఫోల్డింగ్ పెట్టుకొని జాయింట్ చేయండి, స్టార్టింగ్ నుండి చేయకండి. ఓకేనా. ఇలాగా స్టార్టింగ్ మీరు రఫ్ చేసేసి ఈ 3 ఉన్నాయి కదా, ఇలాగా జస్ట్ కొద్దిగా వరకే 3 వస్తాయి, తర్వాత నుండి 2 జాయింట్ అనేది వస్తుందండి. సో మీరు స్టార్టింగ్ నుండి ఎంత మెజర్ అయితే మీరు స్టిచ్ అనేది వేస్తారో చివరి వరకు కూడా అంతే మెజర్ అనేది తీసుకోవాలి ఇలాగ స్టార్ట్ చేసేప్పుడు. సో ఇలాగా ఎండ్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఎలా చెప్పానో అలానే లోపలికి అనేసి క్లాత్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇక్కడ పైన బెల్ట్ కూడా ఇక్కడ జస్ట్ ఇట్లా ఒక 1/2 ఇంచ్ మెజర్తో అలా ఫోల్డ్ చేసేసి రఫ్ చేసి బయటికి తీసేయండి అంతే. సో ఇలాగ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేయండి. ఇలాగా ఇది పైనుండి నేను వేసుకున్నానండి. ఇలా కట్స్ అనేది ఇచ్చేయండి, ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. సో ఇప్పుడు లోపల సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టేసుకోండి. మిడిల్ లైన్కి సమానంగా ఈ మూల అనేది రావాలండి, మర్చిపోకండి. అటు ఇటు చేస్తే స్టిచ్ కరెక్ట్గా రాదు, ఫోల్డింగ్ కాలర్ ఫోల్డింగ్ అనేది పోతుంది. సో ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాతే మనము స్టార్టింగ్ నుండి ఇక్కడ స్టిచ్ అనేది రఫ్ చేసి వేయండి. చివరి నుండి ఇలాగ వేసి డైరెక్ట్గా మీరు జాయింట్ దగ్గరికి కలిపేసేయండి. ఓకేనా. ఇలాగ కరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫోల్డింగ్ అనేది లోపలికి పెట్టుకోండి. మనం స్టిచ్ వేసింది బయటికి అని పెట్టొద్దు, లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ సమానంగా రావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ సమానంగా రావాలి. మనం వేసిన స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఫోల్డింగ్ కూడాను ఈ అంచు ఉంది కదా కాలర్ జాయింట్ చేసింది, అది కూడాను లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ దానిపైన మీరు ఫోల్డింగ్ అనేది రావాలా. ఓకేనా. సో ఇలాగా చివరి నుండి స్టిచ్ అనేది వేసేయండి. నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ రండి. మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే పాదాన్ని కరెక్ట్గా స్టిచ్ అనేది వస్తుంది. సో ఇలాగా టోటల్గా కంప్లీట్ చేసేయండి.
చాలా ఈజీగా ఉంటుందండి ఈ షర్ట్ స్టిచ్ అనేది. ఇక్కడ కూడా బాగా జాయింట్స్ అనేవి ఏమి ఉండవు. జస్ట్ కాలర్ ఒకటి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చివర్లో కూడా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పాదాన్ని దింపేయండి నీట్గా. నీడిల్ని దింపి పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలాగ చివర్లు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేట్టు చూసుకొని క్లాత్ని లాగకండి, సాగుతుంది. ఓకేనా, నీట్గా అట్లా వదిలేయండి, అదే వెళ్ళిపోతుంది. సో ఇలాగా రఫ్ చేసేయండి చివర్లు, ఇంకా సరిపోతుంది. కాలర్ కంప్లీట్ అయినట్టే. సో దీని తర్వాత ఇక్కడ నీట్గా ఇలా వచ్చిందో లేదో చూసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. ఈ హ్యాండ్స్ దగ్గర చిన్న టిప్ అండి, ఏంటంటే మనము ఇక్కడ పైన జాయింట్ ఇక్కడ మూల ఉంది కదండి, దీన్ని ఇలాగా షోల్డర్ పైన వచ్చేట్టు జాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ వన్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ ఉంది, ఇలాగా ఆపోజిట్లో అటు ఇటు ఇలాగా చేయకండి. ఎటు మీకు ఫోల్డింగ్ అనేది ఉంటుందో ఆ సైడ్ మాత్రమే మీరు ఫోల్డ్ చేసేసి, ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇలాగ పెట్టేసుకొని మనం ఎక్కడైతే మూల కట్ చేసుకున్నామో హ్యాండ్కి అది కరెక్ట్గా షోల్డర్ పైన వచ్చేట్టు పెట్టుకోండి. ఓకేనా, కింద రైట్ సైడ్ ఉండాలి మెయిన్ క్లాత్ వచ్చేసి, పైన మాత్రం హ్యాండ్ రాంగ్ సైడ్లో పెట్టుకొని మీరు క్లాత్ని లాక్కుంటూ స్టిచ్ వేయొద్దు. కరెక్ట్గా పెట్టేసుకొని మనకి ఇక్కడ సరిపోతలేదు అనేసి లాగకండి. ఓకేనా, కరెక్ట్గా మనం మెజర్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ జాయింటింగ్ కరెక్ట్గా వస్తుంది. క్లాత్ ఎక్కువ తక్కువ ఏం కాదండి. సో ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత మనం ఆ సైడ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు హ్యాండ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. మనం ఇలాగ తిప్పి వేస్తాం కదా, హ్యాండ్ కిందికి వెళ్ళిపోతుంది, మెయిన్ క్లాత్ అనేది పైనకు వస్తుంది. ఓకేనా, టెన్షన్ పడకండి ఇలా ఎందుకు వస్తుంది, కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. కరెక్ట్గానే వస్తుంది. సో ఇలాగా టోటల్గా కంప్లీట్ అయింది కదా హ్యాండ్. సో ఇదొక టిప్ అన్నమాట. తర్వాత ఇలాగా నెక్స్ట్ హ్యాండ్ వేసుకునేప్పుడు మీరు ఇలాగ షోల్డర్ నుండి జాయింట్ చేయాలి అనేది చూపించాను కదా, ఇప్పుడు ఇలాగ డైరెక్ట్గా స్టార్టింగ్ నుండి జాయింట్ అనేది పెట్టేసుకొని నేను స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇందాక హాఫ్ వేసుకున్నాం కదా షోల్డర్ నుండి, ఇప్పుడు స్ట్రెయిట్గా వేసేసుకుంటున్నాను. మనం ఇలా వేసుకున్నప్పుడు మనము హ్యాండ్ మూల కట్ చేసాం కదా, అది వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ పైన వచ్చేట్టు చూడాలన్నమాట. మీరు ఎక్కడ కూడా క్లాత్ని సాగనివ్వకండి, గుంజి ఇలా స్టిచ్ అనేది వేయొద్దు. ఓకేనా, కరెక్ట్గా మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు నీట్గా వేసేయండి. ఓకేనా, సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇంకా హ్యాండ్ కంప్లీట్ 2 హ్యాండ్స్ కూడా ఇప్పుడు సైడ్స్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమి ఉండొద్దు. ఇక్కడ కింద మనము ఇలాగ రిటర్న్ చేసుకోండి రాంగ్ సైడ్. కింద మనం 1 ఇంచ్ మెజర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఉక్కు పట్టి కాజా పట్టి బటన్స్ వేసుకునేది ఉంటుంది కదా, కాజా బటన్స్, అది ఇలాగా నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని దాన్ని హాఫ్ ఇంచ్ మెజర్మెంట్తో మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసి చివరి నుండి స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా, పేపర్ మార్జిన్ తర్వాతనే మీరు క్లాత్ పైన మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. డైరెక్ట్గా మీరు క్లాత్ పైన అటాక్ చేశారనుకోండి, ఎన్ని క్లాత్లు వేస్ట్ అవుతాయో. ఓకేనా, మీరు పేపర్ పైన మార్జిన్ పెట్టుకొని మీరు పర్ఫెక్ట్ అయ్యారు అని అనుకుంటేనే క్లాత్ పైన మీరు డైరెక్ట్గా అటాక్ చేయండి, లేదంటే అంతే సంగతి అండి. ఓకేనా, సో ఇలాగా టోటల్గా ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలాగా ఫ్రంట్ 2 లేయర్స్ లాగా 2 సైడ్స్ వస్తాయి కదా బటన్స్ది కాజాది. సో దానికి ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఇక్కడ రఫ్ చేసుకోండి. స్టార్టింగ్లో రఫ్ చేసి చివరి నుండి స్టిచ్ వేయడమే ఇంకా కంప్లీట్. ఇంకా 3 సైడ్స్ కూడా మనకి కింద ఇలా హాఫ్ మెజర్తో స్టిచ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలాగ లేస్తుంది కదా ఈ బటన్స్ పెట్టుకునేది, కాజాలు వేసేది. సో అది ఏం కాదండి, దానికి ఎక్కడ కూడా స్టిచ్ అనేది రాదు, ఇలాగ ఫ్రీగా వదిలేస్తారు దాన్ని. మనము బటన్స్ కాజా వేసినప్పుడు అది అలాగే ఫోల్డ్ అయిపోయి ఉంటుంది, దానికి స్టిచ్ ఎక్కడ కూడా రాదు, వేయొద్దు. సో ఇక్కడ కరెక్ట్గా మనము సైడ్ జాయింట్స్ 1 ఇంచ్ మెజర్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో ఇలాగా 1 ఇంచ్ మెజర్ పెట్టేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే ఎండ్లో రఫ్ అనేది చేయడం మర్చిపోవద్దు, లేదంటే స్టిచ్ ఊడిపోతుంది. ఓకేనా, ఇలాగ సమానంగా పెట్టేసుకోండి 2 కూడా.
ఇలాగా స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా స్టిచ్ అనేది కరెక్ట్గా వేసేయండి. ఒకవేళ మీకు సైడ్ స్టిచెస్ పక్కనే నీట్గా రావాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ పాదం కనిపిస్తుంది కదండి, ఈ పాదం పక్కనే మన స్టిచ్ అనేది కంపల్సరీ అక్కడే ఉండాలన్నమాట. పాదం పక్కనే స్టిచ్ అనేది ఉంటే మనం చూసేప్పుడు స్టిచ్ వేసేప్పుడు ఇక్కడ పాదానికి అలాగే స్టిచ్కి మాత్రమే మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. అప్పుడు స్టిచ్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలాగా రెండు కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చాయో. చివరి వరకు కూడా ఒకే లైన్లో వస్తాయన్నమాట. ఇలాగా మినిమం మీరు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ సైడ్ చేస్తున్నాను నేను. ఇలాగా ఈ స్టిచ్ ఉంది కదండి, అది కరెక్ట్గా ఇలా పైనకి రావాలి, కిందికి అనేది పెట్టేసుకోకండి. అలాగే ఈ లోపల ఉంది చూడండి జాయింట్స్, ఇవి 2 జాయింట్స్ కూడా సమానంగా రావాలి. ఓకేనా? ఒకటి కిందికి లాగేసినట్టు ఒకటి పైన ఉన్నట్టు అలాగా స్టిచ్ చేయకండి. సైడ్స్ సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి ఇలాగా. సో ఓపెన్ తర్వాత నేను కరెక్ట్గా వచ్చాయో లేదో చూపిస్తాను. ఇలాగా 2 స్టిచెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్కి ఇలా ప్లస్ సింబల్ లాగా పైన స్టిచ్ ఇలా అడ్డంగా వేసిన స్టిచ్ 2 కూడా సమానంగా రావాలి. ఎక్కడ కూడా ఒకటి పైకి కిందికి అనేవి రావద్దు. సో ఇక్కడ కాలర్ వేసుకున్నాం కదా, మనము దీన్ని కరెక్ట్గా 1.5 మెజర్కి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 1.5 మెజర్ తోటి ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిఫ్గా మనం ఇలాగ అన్నామంటే ఐరన్ చేసినట్టు వస్తుందన్నమాట. సో కంప్లీట్ ఇంకా షర్ట్. ఇక్కడ బటన్స్ కాజా కుట్టుకోవాలి. ఈ సైడ్ ఏమో ఇది రైట్ సైడ్ నేను వేసేది. ఇక్కడ పైన మీకు బటన్ అవసరం లేదు చిన్న పిల్లలు కాబట్టి. ఇలాగ 3 బటన్స్ అయితే సరిపోతాయి పిల్లలకి. ఇది మినిమం ఒక 3 ఇంచెస్కి అలా మార్జిన్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ సైడ్ ఏమో కాజాలు వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.